గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హలో సుధీర్ చంద్ర గారు. హాయ్ నాగరాజ్ గారు. ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. ఎస్ ఎస్ ఎలా ఉంచారంటే చాలా డేస్ తర్వాత లాంగ్ టైం చాలా స్కూల్స్ కాలేజ్కి వెళ్తూ ఆ షెడ్యూల్లో బిజీగా ఉండి మేబీ షూటింగ్ కూడా టైం కుదరలేదు. కానీ మళ్ళీ ఇంత హడావిడిగా రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఒక బాధ చెప్పాలంటే భయం అని చెప్పాలి. ఇంకా యాక్చువల్గా ఒక భయం వేసి పైగా ఇప్పుడు ఈ వీడియో ప్రతి తల్లిదండ్రులు మీరు ఇంట్లో ఏదైనా విషయాలు డిస్కస్ చేస్తారో తెలియదు, కానీ ఈ వీడియో మాత్రం ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడాలని, అది నా ద్వారా రీచ్ అవ్వడం కంటే మీ ద్వారా సుమన్ టీవీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి వెళ్ళి ప్రతి తల్లిదండ్రులకు ఒక ఐ ఓపెనింగ్ లాగా ఉంటుందని చెప్పి నేను ఈరోజు మీకు ఇది చెప్పడానికి వచ్చాను. యాక్చువల్గా లేకుంటే ఇంకా చెప్పాలంటే ఇంకో 6 నెలల తర్వాత వస్తాను ఇంకా నాకు తెలియదు, కానీ ఇదొక్కటే నాకు భయం కలిగించి, నా వృత్తిలో నాకు భయం కలిగించిన సంఘటన ఉంటే ఇదొక్కటే. అదేంటంటే ఈ ప్రయాణంలో లాస్ట్ 6 months ప్రయాణంలో ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది. ఒక మారుమూల జిల్లా, నేను పేర్లు అవన్నీ కూడా చెప్పకూడదు, సిటీ కూడా కాదు, ఒక జిల్లాలో ఒక మండలం దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఒక స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేసి, సుధీర్ గారు ఇలా మీ ప్రోగ్రామ్ కావాలి వస్తారు అని అడిగాను. వాళ్ళంటే నేను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికే ఉన్నాను, స్కూల్ టీచర్స్ కానీ ఇలా వస్తానంటే, లేదు సార్ మాది అసోసియేషన్, మా దగ్గర ఒక 20-30 స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ మొత్తం మీద ఒక 90 మంది పిల్లలు తీసుకొని మీ దగ్గర కూర్చోబెడతాం, మీరు వాళ్ళ క్లాస్ చెప్పాలన్నారు. అంత ఒక స్కూల్లో నాకు తెలిసి అంతమంది ఉంటారు కదా అని నేను అడిగితే, ఏ క్లాస్ వాళ్ళంటే 8 నుంచి 9, 10 3 తరగతులు ఉంటారు సార్, మీరు వచ్చి క్లాస్ చెప్పాలన్నారు. సరే, నాకెంత ఎగ్జైటింగ్ ఉంది తెలుసా, ఎందుకంటే 8th, 9th, 10th అన్ని అసోసియేషన్ తరపు నుంచి స్కూల్స్ అంటే టాపర్స్ తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు హ్యాపీగా, వాళ్ళకి బాగా ప్లస్ అవుతుంది అనుకుంటే, నేను ఇంకా అంతకంటే ఇన్ఫర్మేషన్ అడగలేదు. మీరు రండి సార్ చెప్తాను, ఎంత అడిగినా కూడా మీరు రండి సార్ చెప్తారన్నారు. సరేలే టాపర్సే కదా అని చెప్పి నేను రెడీ అయిపోయి నేరుగా అక్కడికి వెళ్ళిపోయాను. ఆ రోజు రిసెప్షన్లో కూర్చోన్నాను హోటల్లో, వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామని రిసెప్షన్లో కూర్చొని ఉంటే, నేరుగా అసోసియేషన్ నుంచి ఒక 4-5 వచ్చారు. వచ్చి సార్ వెళ్దాం అంటే, సార్ దానికంటే ముందు మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏంటని, సార్ మా స్కూల్స్ అసోసియేషన్ అంతా కలిపి ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏంటంటే 8th, 9th, 10th పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని మీరు అడ్రస్ చేయాలి సార్. ఓకే సార్ అడ్రస్ చేస్తాను, మీరు పిల్లల్నే కదా, కొట్టొచ్చిన పిండి అది ఇంకా టాపర్సే కదా చదువు గురించి చెప్పేద్దాం అనుకుంటే, లేదు సార్ అసలు సమస్య ఇక్కడే ఉంది, మీకు ఫోన్లో చెప్పాలన్నా మాకు బాధ వేసి భయం వేసి ఎలా హ్యాండిల్ చేయాలి తెలియక మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. నాకు ఒక పక్క ఏం అర్థం కాల, వీళ్ళు ఎంత చెప్తున్నారు ఏంటని అడిగితే అప్పుడు చెప్పాను, సార్ 8th, 9th, 10th దాదాపుగా 90 మంది పిల్లలు గాంజాకి, సిగరెట్కి, ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ దాకా కేసులు వెళ్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలియక ఈరోజు మీరు ఒక్కరే శరణ్యం అని మీకు ఫోన్ చేశాను సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పి. అంటే అసలు 8, 9, 10వ తరగతులు అంటే అప్పుడే 13 ఏళ్ళకి పిల్లాడు ఎదుగుతూ వాడి బాడీలో హార్మోనల్ చేంజ్ వస్తుంది, కానీ సైకలాజికల్ బిహేవియర్ చేంజ్ వస్తుంటే 8వ క్లాస్కి గాంజా అంటే వాడు ఎలా? నాకు ఒక్కసారిగా నా జీవితంలో ఇప్పటిదాకా 8వ క్లాస్ పిల్లలు 90 మంది పిల్లలు, అది సిటీలో కాదు, ఏదో ఇంటర్నేషనల్ స్కూల్ కాదు, ఒక మారుమూల పల్లెటూరులో అంతమంది తీసుకుంటూ, అది మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా కొన్ని కేసులు కూడా వెళ్తే వాళ్ళందరూ తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అంటే ఏం చెప్పాలి? నాకు అప్పుడు భయం వేసింది. ఒక 8వ క్లాస్ పిల్లాడికి అప్పటి నుంచి అది అలవాటైతే, ఈరోజు మనం ఉన్నాం అనుకోండి, ఏది తప్పు ఏది రైట్ అని అనాలిసిస్ చేసుకొని దాని వరకు చేస్తాం, వాడికి అసలు ఆ కాన్షియస్నెస్ కూడా ఉండదు. బయట ఈ పిల్లల్ని కూడా ఎలా ట్యాప్ చేస్తారు తెలుసా, కొంతమంది ఇడియట్స్ ఏం చేస్తారు తెలుసా, మనలాంటి వాళ్ళకి అవన్నీ అమ్మరు, ఏది గాంజా మనలాంటి వాళ్ళకి అమ్మరు, అమ్మితే ఏంటి గోపకేసి కొడతాం, జాగ్రత్తగా ఉండరు, ఎవరికి అమ్ముతున్నాం అని చెప్పి మనం జాగ్రత్తగా. కానీ పిల్లల్ని ఏం చేస్తున్నారు తెలుసా, ఎవడో ఒక్కడికి ఎరేసి, అరే నీకు మంచిగా ఉంటుంది అని ఒక్కడికి ఎరేసి వాడి ద్వారా మిగతా స్నేహితులందరినీ ఇంపాక్ట్ చేస్తూ, అరే మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి మరి ఇంత అరాచకానికి అరికెడుతూ ఉంటే, ఆ టైంలో పాపం పేరెంట్స్ అప్పటిదాకా వాళ్ళకి ఆ విషయం ఉన్నట్టు కూడా తెలియదు. ఆ తల్లిదండ్రుల రోదన చూడాలి. ఆ రోజు పిల్లల్ని కన్నాం సార్, వాడు చదువుకుంటాడని చెప్పి నా కష్టం రక్తంగా తీసుకొని వచ్చి స్కూల్ ఫీజులు కట్టి అన్నీ చేస్తుంటే, వాడి రోజు ఇలా అయిపోతే నేనేం చేయాలి సార్ అని చెప్పి ఆ పిల్లలు కూడా ఎలా అయిపోయారు తెలుసా, కొంతమంది పిల్లలు ఏమో బాధపడుతున్నారు, కొంతమంది అయితే ఏం సార్ నాకే ప్రాబ్లం లేదని కూర్చో, ఇంకేం చేయాలి? చాలా దారుణం కదండి అసలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కంటే దారుణం అండి. ఏం చేయాలి సార్? పేరెంట్స్ కూడా తెలియనంత. నేను అప్పుడు అడిగాను, సార్ నిజంగా మీకు ఎలా తెలియకుండా వాడికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, సార్ నిజంగా మేము ఇప్పటిదాకా పాకెట్ మనీ ఇవ్వలేదు సార్, కానీ ఎలా జరిగింది తెలియదంటే, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంట్లో వస్తువులు అప్పుడప్పుడు తెలియకుండా ఇంట్లో నుంచి ఎత్తుకొని వెళ్ళిపోయి దొంగతనం చేయడం, ఇవన్నీ సెకండ్ హ్యాండ్లో బైకులు దొంగతనాలు చేసి వచ్చిన 20-30 వేలతో నెల రోజులు గాంజా తాగిన బ్యాచ్ ఒక 6 నేను దాంట్లో చూశాను. బైక్ దొంగతనం దేనికోసం?
వీడి స్వలాభం కోసం వీడెళ్ళి ఇంకోటి ఏదో బైక్ కొనుక్కోవడం కాదు. ఒకడైతే ఆ బ్యాచ్లో ఆరుగురు కలిపి డబ్బులు ఇంట్లో నుంచి రాక వస్తువులు పెడుతుంటే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి దొంగతనంగా బైక్ చేసి ఆ దొంగిలించిన బైక్ని తీసుకెళ్ళి అమ్మేసి 20,000 వస్తే నెల రోజులు వాళ్ళ 6 కలిసి గాంజా తీసుకున్నారు. ఈ విషయంలో పిల్లలు ఎంత స్మార్ట్ గా దొంగతనం నేర్చుకుని భలే చేస్తున్నారంటే బాధేసింది నాగరాజు గారు. నా జీవితంలో ఇప్పటికీ నాకు తలుచుకుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, నిజం చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ తల్లిదండ్రులు ఎవ్వరికి ఆ విషయం తెలియదు. డైరెక్ట్గా వాళ్ళందరినీ ఎక్కడికి రమ్మన్నా తెలుసా? పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు పిల్లలందరినీ. అవునా? కేసులు పెట్టలా, ఎందుకంటే కేసు పెడితే వాడి జీవితం నాశనం అయిపోద్ది కదా. వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పి తెలిసి అమ్మేవాడు దొరికి వాడిని పట్టుకున్న తర్వాత వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారని చూస్తే ఈ పిల్లలందరూ బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చి తల్లిదండ్రులందరూ కూర్చొని వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి వచ్చి ఆడ నిల్చుంటే ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ బ్రో. నేను ఆ రోజు ఆ కేసు అంతా చూసి ఇంటికి వచ్చి కూడా నా మైండ్ అసలు పనిచేయాలి. అందుకే అసలు చెప్పాలని చెప్పి ఈరోజు మీ దగ్గరికి వచ్చి కనీసం ఇక్కడి నుంచి ఆ జాగ్రత్త కనీసం తల్లిదండ్రులు ఇప్పటి నుంచి తీసుకోవాలి. స్వేచ్ఛ ఇవ్వాలన్న ఒక విషయంలో ఎక్కడ అడిగితే పిల్లాడు ఏదన్నా చేసుకుంటాడో భయంలో చాలా మంది తల్లిదండ్రులు అడగట్లేదు. కానీ ఆ స్వేచ్ఛని డిసిప్లైన్గా ఇవ్వండి అని చెప్పి నేను ఈ రోజు నుంచి కోరుకుంటున్నాను. దానికోసం కావాలంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్తాను. డెఫినెట్ గా ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం, సరే ఈరోజు ఒక నాగరాజు గారు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వాడెవడు, వాడితో బిజినెస్ చేయగలుగుతావా లేదా? వాడు ముందు అదేదో అంటారు కదా, పెళ్లి చేయాలంటే ముందు 7 తరాలు 6 తరాలు అన్ని చూస్తారు, బిజినెస్ చేయాలని వాడు ఏంటని చూస్తారు కదా. అలాగే పిల్లల యొక్క స్నేహితులు ఎవరో ఫస్ట్ పేరెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీలైతే మీరు పిల్లల స్నేహితుల యొక్క పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేయండి. ఖచ్చితంగా స్కూల్ కూడా గ్యాదరింగ్ ఆర్గనైజ్ చేసి ఫస్ట్ మీ పిల్లలు ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు సస్పెక్ట్ చేయమని చెప్పట్లేదు, కానీ మానిటర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఆ మానిటర్ రాక వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మా పిల్లడు స్కూల్కి వెళ్తాడు, కానీ స్కూల్కి వెళ్ళి ఏ టైంకి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళ అబ్జర్వేషన్లో మాత్రం ఖచ్చితంగా ఉంచండి. షాప్ క్లోజ్ చేసి వెళ్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాలు పెట్టడం మనకు తెలిసినప్పుడు, కొడుకో కూతురు ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ అక్కడ ఏం తప్పు వాళ్ళు ఎవరు కావాలని పిల్లలు ఎప్పుడు చేయరండి, 200% కావాలని చేయరు. ఇక్కడ ఒక టర్మ్ ఉంటుంది, పీర్ ప్రెషర్. దరిద్రపు పదం ఈ జనరేషన్కి ఏదన్నా ఉంటే దాంట్లో 2 ఉంటాయి. పీర్ ప్రెషర్ ఒకటి, డిజిటల్ ప్రెషర్ ఒకటి. పీర్ ప్రెషర్ అంటే వీళ్ళందరూ పక్కన కూర్చొని ఏరా మావా రావా అది ఓకేనా, ఫ్రెండ్స్ అందరూ కొంచెం. ఇంకో భయంకరమైన వ్యసనం ఏంటి తెలుసా? డిజిటల్ ప్రెషర్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎట్లా సార్? డిజిటల్ పీర్ అంటారు దీన్ని. డిజిటల్ అంటే ఏంటి? సోషల్ మీడియాలో ఎవరో కలవంగానే బాగుంది, నువ్వు తాగవా, నేను తాగనా, లేకుండా నువ్వు చేయవా అని చెప్పి వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ పడడానికి కారణం ఏంటంటే, డిజిటల్ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకుంటే వాడు చూసినప్పుడు కొంతమంది సిగరెట్లు కాలుస్తూ ఉంటే వీడికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క ఫ్రెండ్స్ యొక్క పేరెంట్స్ ఎవరో ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి. రెండోది, వీళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది. ఎలా అంటే, గాంజా తాగొస్తే మాకు అడిక్షన్ కేసులో మాకు డిఫరెంట్ సబ్స్టెన్స్ ఇంకా ఉంటాయి, మెరిజోనా కానీ ఇంకా చాలా హెరాయిన్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు, కొకెయిన్ కానీ, వీటిలో ఏం తెలుసా? వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళ ఎంటైర్ బిహేవియర్ మీకు ఈజీగా మార్పు కనపడుతుంది. కొత్తగా అలవాటు చేసుకున్నప్పుడు ఎక్కువగా కోప్పడడం, ఎక్కువగా చిరాకు పడడం, చిన్న చిన్న విషయాలకి కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ మీకు కనపడుతున్నప్పుడు, బిహేవియర్లో చేంజ్ వస్తున్నప్పుడు అని మీకు అబ్జర్వ్ కనపడుతుంటే మాత్రం దయచేసి వీలైతే ప్రొఫెషనల్ దగ్గరకో లేకుంటే పిల్లాన్ని కూర్చోబెట్టి మాట్లాడడం ఏదో ఒకటి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే, ఊరికే వయసు పెరుగుతుంది కదా, వాడు కొద్దిగా ఏదో కోప్పడుతున్నాడు అని చిరాకు పడుతున్నాడని మైన్యూట్కి వదిలేయకండి. అబ్జర్వేషన్ చూడండి. అతను మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను మీతో ఐ మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసి వచ్చి ఒక బ్రదర్ దగ్గర కూర్చోనంటే ఏం చేస్తాను? భయ్యా మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేను. మీకు ఆ డిఫరెన్స్ ఈజీగా అలా పిల్లల యొక్క బిహేవియర్ ఎలా మారుతుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళు తీసుకున్నప్పుడు ఏదైనా సబ్స్టెన్స్ కనుక తీసుకుంటే మాత్రం వాళ్ళ బిహేవియర్ ఖచ్చితంగా మీకు మార్పు కనపడుతుంది. ఇది సెకండ్. లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఒక్క వీడియోలో చెప్పేది కాదండి. డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మొబైల్ అడిక్షన్కి ఎంత నష్టపోతుందో నాకు తెలియదు, కానీ ఈ అడిక్షన్ వల్ల పిల్లలు వాళ్ళ జీవితాలన్నీ నాశనం అవుతాయి. అందుకని దీని నుంచి తీసుకురావడానికి కూడా మేము భవిష్యత్తులో ఇంకా నేను నాగరాజు గారిని ఇప్పుడు అప్రోచ్ అయ్యి కూడా నేను చెప్పినది, సార్ పిల్లలకి ఇటువంటి వ్యసనాలు ఎఫెక్ట్ అయ్యి వాడెవడో పీర్ ప్రెషర్ వల్ల వాడు మారుతున్నప్పుడు ఈ సుమన్ టీవీ వీడియోస్ వల్ల వాడు ఎందుకు మారకూడదు? మనం అనుకున్నటువంటి అంటే మన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పేరెంట్స్ స్టోరీని పిల్లలు చేంజ్ చేయాలి. ట్రూ. అంటే పిల్లలు మారాల్సినటువంటి అవసరం కూడా కొంత ఉంటుంది. అదే మన కాన్సెప్ట్. సో పిల్లల కోసమే, అండ్ పేరెంట్స్కి ఏది ఇబ్బంది కలగకూడదు. పేరెంటింగ్ని ఎప్పుడు కూడా ఇంకొక రకంగా తప్పుదో పడడానికి అవకాశం లేదు. బయట పిల్లలు కూడా ఆ విధంగానే చేస్తున్నారు. మీరు చెప్పినటువంటి చాలా షాకింగ్ న్యూస్ ఇవన్నీ.
అడిక్షన్స్ భయంకరంగా ఉన్నాయండి. అంటే ఒక దాంట్లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పలేము మనం. అంటే డిజిటల్ అడిక్షన్ కావచ్చు, లేదంటే బయట పీర్ గ్రూప్‌తో వచ్చేటువంటి అడిక్షన్స్ కావచ్చు, లేదంటే వీళ్ళకి స్వతహాగా కొన్ని ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వచ్చేటువంటి అడిక్షన్స్ కొన్ని ఉంటాయి. సో ఏదైనా సరే ప్రమాదకరమైనటువంటిదే. వాటి మీద అవేర్‌నెస్ వీడియోస్ కోసం అండ్ వాటి నుంచి బయటపడటం కోసం అని చెప్పేసి నేను గతంలో చేసినటువంటి వీడియోస్ ఏవైతేనో ఒకసారి మళ్ళీ Sure. అందరికీ అందుబాటులో ఉండే True. విధంగా మన పిల్లల్ని మనమే కాపాడుకునే విధంగా చేద్దాం మళ్ళీ. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. మీకు భయం వేసినా ఏదైనా చూసినా కూడా అక్కడ వాళ్ళని చూసే మళ్ళీ మనం చేద్దామండి అని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ Thank మన you, ఇద్దరికి Nagesh. కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Nagesh. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు ఏదైనా టాపిక్ కావాలి అనుకుంటే కింద పోస్ట్ చేస్తే దాని మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది సొల్యూషన్స్ రూపంలో. అండ్ దానితో పాటు మీకు సుధీర్ సాండ్రా గారిది అపాయింట్మెంట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.